ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఇప్పుడు మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ థాట్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ హ్యాపీ అని యూనివర్స్ మీరు థ్యాంక్స్ చెప్పుకుంటూ నా కృష్ణకి, నా తమిళ ఆంజనేయ స్వామికి మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఒక్కసారి మనవి చేసుకుంటున్నానండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ద చేజర్ ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు చేజ్ చేస్తున్నారండి. మీరు కావాలి అని అనుకుంటున్నారు, మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు పోకర్ ఫేస్ వాళ్ళ ఎట్లా అంటే వాళ్ళ రియల్ లైఫ్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది వాళ్ళు చూస్తూ వాళ్ళని మిమ్మల్ని ఎట్లా అంటే ఒక ఆప్షన్ లాగా ఉపయోగించుకున్నారు మీ పర్సన్ ఇంతకుముందు. అది వాళ్ళకి గుర్తొస్తూ ఉంది. మీరు ఇప్పుడు ఆప్షన్ కాదు అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు కెమెరా వాళ్ళ ఏంటి అంటే జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. ఏవి వాళ్ళు మర్చిపోవడానికి ట్రై చేయటం లేదు. ట్విన్ ఫ్లేమ్ ఎందుకు మర్చిపోవడానికి ట్రై చేయటం లేదు అంటే వాళ్ళు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఇన్బిల్ట్ అయి ఉన్నారు. వాళ్ళ హార్ట్లో ఒక ప్లేస్ అనేది మీకు ఇచ్చి ఉన్నారు. ఇది ఎలా అంటే ఇది వాళ్ళు నరనరాల్లో మీరు మీ ఆలోచనలు మీ గురించే వాళ్ళు థింక్ చేస్తూ వాళ్ళు మిమ్మల్ని కావాలి అని ఫీల్ అవుతూ ఉన్నారు. ఓల్డ్ స్కూల్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పాతగా జరిగిన పెయిన్స్ ఏమున్నాయో అవన్నిటినీ రిలీవ్ చేసేసేయాలి. ఆ జ్ఞాపకాల్ని మళ్ళీ రిపీట్ చేసుకోకూడదు. దాన్ని కొత్తగా ఇప్పుడు న్యూ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. అసెండింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు కొత్త ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాళ్ళ లైఫ్లో జరిగింది. వాళ్ళు అందుకు మిమ్మల్ని వాళ్ళు గుడ్ వేలో చూస్తూ ఉన్నారు. సోల్మేట్ వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది, ఇది సోల్ కనెక్షను, ఇది అంత ఈజీగా నేను వదిలేసుకునే సిచ్యువేషన్ కాదు అని అనుకుంటున్నారు. వాళ్ళు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఒక పార్ట్నర్షిప్గా చేసుకోవాలి అని అనుకుంటున్నారు. రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. వాళ్ళు దానికోసం ఏంటి అంటే ఒక గ్రౌండ్ ఒక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఏ విధంగా అయినా కూడా మీ ఇద్దరు కలవడానికి ఒక వే అనేది వెతకాలి అనేసి మిమ్మల్ని బ్లూమింగ్ కిస్ అన్కండిషనల్గా వాళ్ళు లవ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు నిజమైన ప్రేమని ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ లైఫ్లో ఒక సడన్ చేంజ్ అనేది జరిగింది. వాళ్ళు షాకింగ్ న్యూస్ అనేది వినడం జరిగింది అక్కడ వాళ్ళకి. అందుకు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అది వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తూ ఉంది. అందుకే వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఎందుకు అంటే ఈ కార్మిక్ రిలేషన్షిప్ని వాళ్ళు అక్కడ ఎండ్ చేసేసి మీతోటి న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు ఎంతమందికి రిజనేట్ అయిందో వాళ్ళు తీసుకోండి. రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.